మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక సందర్భంలో అన్నారు, చిన్న కుల సంస్థగా మీరు స్టార్ట్ అయ్యి బీఎస్పీని లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారని ఒక సందర్భంలో అన్నారు. మేమేమి కుల సంఘం కాదు, అనేక కులాలతో ఏర్పడినటువంటి వేదిక ఇది. తెలంగాణలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలని విముక్తి చేసి వాళ్ళకి రాజ్యం ఇవ్వడానికి తయారు చేస్తున్నటువంటి ఒక సామాజిక సాంస్కృతిక వేదిక నుండి మేము పార్టీగా మరి ప్రారంభించాం. కాబట్టి మాదేం కుల వేదిక కాదు. ఆయన చూసే దృక్పథంలో తేడా ఉంది. ఆయనకి వ్యతిరేకించింది మేము ఆయన్ని వ్యతిరేకించలే. ఆయన నిరంతరం మా పట్ల ద్వేషం, మా పట్ల అసూయ, మా పట్ల అన్ని రకాల ఏహ్య భావాలు కలిగిన ఒక చిన్న మనిషి అతను. పెద్ద మనిషి కాదు అతను, వెరీ స్మాల్ క్యాండిడేట్ అతను, చాలా చిన్న వ్యక్తి. ఈరోజు ఇంకా మరుగుజ్జుగా మారిపోయాడు. ఏంటి మీపైన ఏం హేయ భావాన్ని కనబరిచారు? ఏమీ లేదు ఆయనకి. ఏంటంటే సహజంగా తెలంగాణలో దాదాపు అన్ని కుల సంఘాలు, వేదికలు, ఆర్గనైజేషన్స్ అన్నీ రాజకీయంగా నిలబడలేదు. కానీ ఒక్క ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే పొలిటికల్ యాక్షన్లోకి దిగింది. పార్టీ పెట్టకముందు నాగార్జున సాగర్ మునుగోడులో ఎన్నికల్లో పోటీ చేయడం, మునుగోడులో మేము ఒక రాజకీయ పార్టీ పెట్టకముందే ఎన్నికల్లో ఢీకొనడానికి ఆయన అభ్యర్థిని పెడితే మేము పెట్టడం, ఇవన్నీ జీర్ణించుకోలేకపోయింది ఆయన. ఎందుకు ఆయన అభ్యర్థిని పెడితే మీరు అభ్యర్థిని పెట్టడం? ఎందుకంటే ఒకే దృక్పథంతో బీఎస్పీ కూడా అప్పుడు బహుజనుల వాదాన్ని ముందుకు తీసుకెళ్తూ బహుజనులకు అధికారం కోసం అంటూ ముందుకు వెళ్తుంది. మీరు అదే మాట చెప్తూ ఆయన పెట్టిన చోట మీరు అధికారాన్ని పెట్టడం, ఒకే కాస్తో వెళ్తున్నటువంటి రెండు శక్తులు కొట్టుకోవడం దేనికి సంకేతం? కొట్టుకోవడం ఏం లేదు. వాస్తవానికి ఆయన ప్రయాణమే అనుమానాస్పదం, ఆయన నేపథ్యమే ఒక అనుమానాస్పదం, ఆయనే ఒక అనుమానాస్పదం ఆ వ్యక్తి. కాబట్టి ఆయన పట్ల మాకు ఏ నమ్మకాలు లేవు మొదటి నుంచి. మేము విమర్శనాత్మకంగానే ఉన్నాం. కొన్ని మార్చుకోమని చెప్తున్నాం కానీ ఆయన పట్ల మాకు ఎక్కడ విశ్వాసం లేదు. మేము ఏదైతే ఆయన పట్ల ఆరోపిస్తున్నామో, మేము ఏదైతే అనుమానం వ్యక్తం చేసినామో ఆ అనుమానమే ఈరోజు నిజమై కూర్చున్నది. కాబట్టి ఆయన మునుగోడులో ఒకసారి పోటీ చేయనన్నాడు, ఆ తర్వాత పోటీ చేస్తా అన్నాడు. రకరకాల మాటలు చెప్తూ మరి ఆయన వెనుక మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ యొక్క శక్తి ఆయన వెనుక ఉన్నది అని మేము అనుమానించాం. ఆయన పోటీ పట్ల, ఆయన పట్ల, వైఖరి పట్ల మాకు సంపూర్ణ విశ్వాసం లేదు. కాబట్టి మాది ప్రవీణ్ కుమార్ పట్ల అనుమానాలు మొదటి నుంచి ఆయన్ని అసలు ఏ సిద్ధాంతం లేకుండా, ఏ రాజకీయ చైతన్యం లేకుండా, ఏ ప్రశ్న లేకుండా ఒకేసారి ప్రభుత్వ అధికారం నుంచి బయటకు వచ్చి వెంటనే ఒక రాజకీయ పార్టీలో చేరి వెంటనే క్షణాల్లోనే ప్రభుత్వం మీద వెంటనే మాట్లాడుకుంటూ మరి చేస్తున్నటువంటి తీరే మాకు అనుమానం వచ్చింది. ఆయన ఎప్పుడు కూడా రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించినోడు కాదు, ప్రజల తరఫున పోరాటం చేసినోడు కాదు. కాబట్టి మాకు చాలా అనుమానాలు బయలుదేరినాయి. ఆ అనుమానాలే ఈరోజు నిజమైనవి. కానీ స్వేరోస్ పేరుతో ఆయన ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు, చాలా ఒక మూవ్మెంట్ యువకులను కలిగించిన మాట నిజం కాదా? స్వేరోస్ పుట్టుకలోనే పాలక వర్గాల హస్తం ఉందని మేము అంటున్నాం. ఎందుకు అని అంటే మీకు దుబ్బాకలో అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు, దుబ్బాక ఎన్నికల్లో. హుజూరాబాద్లో అప్పుడున్న ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. అంటే నాగార్జున సాగరు, దుబ్బాక, హుజూరాబాద్ 3 చోట్ల ఎన్నికలు జరిగినప్పుడు వీళ్ళ సంస్థ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది. అందుకనే స్వారోస్ అనే సంస్థ ఒక ఎన్జిఓ లాంటిది, విప్లవ సంస్థ కాదు అది, రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ కాదు అది. ఒక చిన్న ఒక పాలక వర్గాల చేతిలో సృష్టించబడ్డ వేదిక మాత్రమే అది. అంటే మనిషిలో విప్లవాత్మకమైనటువంటి పాలక ప్రభుత్వాల మీద రెవల్యూషనరీగా పుట్టిన సంస్థ కాదు అది. అందుకని మాకు ప్రవీణ్ మీద ఎప్పుడూ మాకు నమ్మకాలు లేవు. ఆయన కొన్ని మార్చుకుంటే మేము నమ్ముతామని చెప్పినాం తప్ప ఆయన మేము ఏనాడు నమ్మలేదు. ఏం మార్చుకోమన్నారు? ఆయన నడిపించే పార్టీ తీరుని, ఆయన స్వభావాన్ని, ఆయన పద్ధతులను మార్చుకోమని చెప్పాము మేము. కానీ మేము చెప్పిన ప్రపోజల్స్ ఎప్పుడు మొత్తం బీఎస్పీ తీరును మార్చుకోమని చెప్పారు. బీఎస్పీలో ఆయన పనిచేస్తున్న తీరుని మార్చుకోమన్నాం. బీఎస్పీ పార్టీ కూడా కొంత సైద్ధాంతికంగా కొంత వెనుకబడిపోయింది కాబట్టి అట్లీస్ట్ నువ్వన్న నీ పద్ధతుల ద్వారా కొంత ఆ వ్యాక్యూమ్ని ఫిలప్ చేయమని అడిగాం. ఆయన యొక్క తీరుని మార్చుకోమన్నాం. సమాఖ్యగా ఏర్పడదామని అడిగాం. ఫెడరల్గా కూడా ఒప్పుకోలే. ఆయన పనితీరుని
మార్చుకోలేదు, ఆయన పని యొక్క పద్ధతిని మార్చుకోలేదు, అన్నీ మాకు అనుమానాలే మొదటి నుంచి. ఓకే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మా పైన హేయభావాన్ని చూపించారంటున్నారు. ఆయన చూపించిన హేయభావం విశారదన్ మహారాజు పైన లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీల పైన? అంటే పర్సన్ పైన ఉన్నది, ఆయనకి వర్గాల పట్ల కూడా ఎలాంటి సానుభూతి లేదు. ప్రజలనంతా బ్లఫ్ చేసుకుంటా, ప్రజలనంతా మాయ మాటలతో చెప్పుకుంటూ ప్రజల్ని రకరకాలుగా వక్ర మార్గాల్లో నడిపించింది తప్ప అసలు ప్రజల్ని నడిపించిన పద్ధతి కూడా ఏం లేదు. ఎందుకంటే మీరు మొత్తం ప్రయాణాన్ని చూడండి, ఆయన పబ్లిసిటీ తప్ప, ఆర్ఎస్పి అనే పబ్లిసిటీ తప్ప ఇంకా మరే అంశం కూడా మీకు కనిపించదు. ఓ సిద్ధాంతంతో మనిషిని తయారు చేయడం కానీ ఇంకేముండదు. ఓన్లీ మౌలి గారు కూడా గుర్తు చేశారు, స్వారోస్ ద్వారా ప్రజలు అంతా చైతన్యాన్ని తీసుకొచ్చారు, మీరు ఆర్ఎస్పి అనే బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. కానీ ఆయన అభిమానించే వాళ్ళకు లేకపోతే వీళ్ళందరూ స్వారోస్ గురించి చూపిస్తుంటే మీరెందుకు ఆర్ఎస్పి అనే పదాన్ని మాత్రమే చూస్తున్నారు? అంటే స్వారోస్ అనేది ప్రజల్లో మార్పు తీసుకొచ్చింది ఏమి లేదు. అది ఒక ఓల్డ్ రెసిడెన్షియల్ స్టూడెంట్స్తో ఏర్పడ్డటువంటి వేదిక. దాన్ని సమాజంలో అదంతా ఒక సైంటిఫిక్ మెజర్ లేదు. అది ఒక ప్రమోట్ అయింది మీడియాలో, దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు అంత తప్ప అది చేసినటువంటి పని కానీ. ఇప్పుడు ఒక DS4 అనే ఒక సంస్థ ఉన్నది, కాంశీరామ్ గారు పెట్టిన బ్యామ్సెఫ్ అనే ఒక సంస్థ ఉంది. ఆ బ్యామ్సెఫ్ DS4లు ఏం చేసినాయి? కాంశీరామ్ గారు ఏర్పాటు చేసిన బహుజన్ సమాజ్ పార్టీకి కావలసిన ప్రాతిపదికని, పునాదిని కల్చరల్గా, పొలిటికల్గా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసినాయి. మొత్తము సమ్రాట్ అశోక చక్రవర్తి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక లెగసీ ఫిలాసఫీని వాళ్ళు ప్రజల్లో తాత్వికంగా నిర్మించారు. స్వారోస్ అనేది ఏమైనా ఐడియాలజికల్గా సమాజాన్ని తయారు చేసిందా? మహనీయుల యొక్క పోరాటాన్ని ఏమైనా ప్రజల్లో నేర్పించిందా? కాదు కదా. అది ఒక ఆయన కోసం పెట్టుకున్నటువంటి ఒక చిన్న సంస్థ, అంతగాని చూస్తున్నాం మేము. ఓకే, విశారదన్ మహారాజ్ ఒక పాదయాత్ర చేపడితేనో ఒక బహిరంగ సభ పెడితే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది వస్తున్నారు. కానీ ఎందుకు ఓట్లకు వచ్చేటప్పటికి ప్రజల మద్దతు తీసుకోవడంలో, కూడగట్టడంలో విశారదన్ మహారాజ్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? అంటే ఒక విషయం ఏంటంటే సార్, మేము పార్టీ పెట్టింది, మేము అసెంబ్లీ ఎన్నికలకి ఒక 3 నెలలకు ముందు మాత్రమే పార్టీ రిజిస్టర్ అయింది. అయితే అంతకుముందున్న సామాజిక సాంస్కృతికంగా ప్రజల్ని ఐడియాలజికల్గా ఆర్గనైజ్ చేయడం మీద బాగా దృష్టి పెట్టి చాలా పెద్ద పెద్ద లక్షల సంఖ్యలో మీరు అన్నట్టుగా కార్యక్రమం జరిగింది. కానీ రాజకీయం ఏంటి అని అంటే ఆయా గ్రామాలలో కానీ ఎక్కడైతే మేము చెప్తున్నటువంటి 10% అగ్రవర్ణ రాజకీయాల వాళ్ళ నియంతృత్వ ఫాసిస్ట్ లీడర్షిప్స్ ఉన్నాయో ఆ నాయకత్వానికి అభిముఖంగా మా ప్రజల తరఫున అంతే సేమ్ కౌంటర్ హీరోని మేము సృష్టించలేకపోయాం. ఇది ఓపెన్గా మీ అందరి ముందు చెప్తున్నాను. అంటే ఒక గ్రామంలో ఒక భూస్వామి, ఒక దొర, ఆ గ్రామంలో 90% మా ప్రజలకి నాయకత్వం వహించుకుంటూ మా ప్రజల్ని మరి అనేక రకాలుగా దాడి చేసుకుంటూ ఉన్నటువంటి ఒక లీడరు, ఆ లీడర్కి అభిముఖంగా మా ప్రజల నుంచి, మా పార్టీ నుంచి ఒక లీడర్ని అభిముఖంగా కౌంటర్గా ఫేస్ని తయారు చేయలేకపోయాం. ఆ ఫేస్ని తయారు చేసే లీడర్షిప్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ అవుతుందో ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఒక శిబిరాన్ని మేము గ్రామాల్లో నిర్మించగలుగుతామో అప్పుడు ఓటింగ్ మాకు స్టార్ట్ అవుద్ది. అదే అంటున్నాను, 85% ఉన్న బహుజనులు ఎందుకు ఇంకా అగ్రవర్ణాలకే ఓట్లు వేస్తున్నారు? మీరు చెప్తున్నట్టుగా వాళ్ళలో చైతన్యం తీసుకురాలేకపోవడంలో మీరు ఫెయిల్ అయ్యారా? చైతన్యం ఒక్కటే ఓటు వేయదు మాకు, భావజాల వ్యాప్తి ఒక్కటే ఓటుగా మారదు. భావజాల వ్యాప్తితో పాటుగా ఆ గ్రామాల్లో ఆ ప్రజలకి ఆల్టర్నేటివ్గా రాజకీయంగా ప్రజలకి అండదండలు ఇచ్చి వాళ్ళతో ధైర్యంగా నిలబడి వాళ్ళ మంచి చెడు పట్ల, వాళ్ళకి సహాయం పట్ల, వాళ్ళకి రక్షణ పట్ల ఆల్టర్నేటివ్గా ఆ గ్రామంలో లీడర్షిప్ ఇవ్వలేకపోయాం మేము. ఆ లీడర్షిప్ ఎప్పుడైతే మేము ఇవ్వగలమో అప్పుడు ఓట్లు స్టార్ట్ అవుతాయి. అందుకనే మనకి ఇక్కడ నార్త్ ఇండియాలో ములాయం సింగ్ యాదవ్, లల్లు ప్రసాద్ యాదవ్, కర్పూర్ ఠాగూర్లు, కొంతమంది బీసీ లీడర్షిప్, తమిళనాడులో బీసీ లీడర్షిప్, ఇలాంటి లీడర్షిప్ ఏమి ఇవ్వగలిగిందంటే గ్రామాల్లో ఉన్న ఠాగూర్లు, భూమిహార్లకి కౌంటర్గా ఎస్సీ బీసీలకి లీడర్షిప్ కౌంటర్గా ఇచ్చింది. ఇక్కడ తెలంగాణలో మా ద్వారా కానీ మరికొన్ని సంస్థల ద్వారా కానీ ఒక్క భావజాల వ్యాప్తి జరుగుతుంది తప్ప ఆల్టర్నేటివ్ పొలిటికల్ లీడర్షిప్ని మేము ఇంకా కన్స్ట్రక్ట్ చేయలే. దానివల్ల ఓటు ఆగింది. అందుకని మేము ఇప్పుడు ఈ నెక్స్ట్ 5 years ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోపు తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాల్లో, 500 మండలాల్లో, 33 జిల్లాల్లో అప్పర్ కాస్ట్ లీడర్షిప్కి, ముఖ్యంగా రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, రెడ్డి వెలమ బీజేపీ పార్టీకి, వెలమారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అభిముఖంగా ధర్మ సమాజ్ పార్టీ గ్రామాలలో ఒక గౌడుని, ఒక యాదవుని, ఒక ముదిరాజుని, ఒక నాయి బ్రాహ్మణ్ని, ఒక చాకల్ని, ఒక మాదిగని, ఒక మాలని కౌంటర్గా మా ప్రజలకి ఒక లీడర్గా తయారు చేసి అభిముఖంగా నిలబెట్టి
మా ప్రజలకు కూడా మంచి చెడు, మా ప్రజలకు కూడా ఒక రక్షణ, మా ప్రజలకు కూడా ప్రభుత్వంతో పోరాడి ఇవ్వాల్సిన సహాయాలు అవన్నీ ఏర్పాటు చేయబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.